క్షుద్ర, ఏంటిది? నువ్వు తీసుకొచ్చింది ఆత్మలింగం కాదు, ఇదొక బొమ్మ. ఇదిగో పెయింట్ ఊడిపోతుంది చూడు. అవును, ఆత్మలింగం ఏమైంది? నన్ను అడుగుతావేంటి? నేను తీసింది ఆత్మలింగమే అయ్యా. మరేది? నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకు కోపం తెప్పించక క్షుద్ర. ఆవేశపడకండి అయ్యా, ఇచ్చిన మాట ఈ క్షుద్ర తప్పడయ్యా. ఏమైందో, నా నుంచి ఎలా పోయిందో, ఎక్కడుందో రేపే అంజనం వేసి కనిపెడతాను, తెచ్చిస్తాను. బుజ్జి మమ్మీ, ఇప్పుడు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయా? అవును అమ్మా. కలెక్టర్ గారు, అమ్మా, ఏమైంది పూజారి గారు? ఆత్మలింగం కనపడట్లేదమ్మా. సెక్యూరిటీ అక్కడే ఉన్నారు కదా. రండమ్మా, వచ్చి చూడండి, రండి. చూడమ్మా, భద్రంగా చూసుకుంటా అన్నారు, పడుకున్నారు. హలో, రండి. ఏమండి మేడం? మీకు అప్ప చెప్పిన పని ఏంటి, మీరు చేస్తుందేంటి? చూడండి, ఆత్మలింగం కనిపించట్లేదు. మేడం, మేము కాపలా బాగానే కాస్తున్నాం మేడం. రాత్రి సడన్గా ఒక పొగలాంటిది ఏదో వచ్చింది మేడం. అంతే, మాకు ఏం గుర్తులేదు మేడం. కలెక్టర్ గారు, ఎవరో పగడ్బందీగా పక్కా పథకంతోనే చేశారన్నమాట. ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందా? ఉంటే చెప్పండి, క్షణాల్లో ఆత్మలింగం ఇక్కడ ఉంటుంది. అనుమానం అంటే అమ్మా, నీ చెయ్యిలా చూపించు. ఇది వశీకరణం తాయితులా ఉంది. ఇది నాది కాదండి, నా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మాకిప్పుడు అర్థమైందండి, రాత్రి గుళ్ళో పడుకుంది మీరే కదా. అంటే మీ ఉద్దేశం? క్షమించాలి, డొంక తిరుగుడుగా మాట్లాడడం మాకు చేత కాదండి. సూటిగానే చెప్తున్నాను, ఆత్మలింగానికున్న రక్ష దాటి దాన్ని తీయాలి అంటే వశీకరణ తాయితునే వాడతారని మా అందరికీ తెలుసండి. ఆ ఆత్మలింగానికున్న మహిమ శక్తి తెలిసి మీకే దుర్బుద్ధి పుట్టి మీరే ఈవిడి చేత కాజేయించారు. ఏమండి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. తప్పుగా ఏమీ మాట్లాడడం లేదండి. తప్పు జరిగిన చోట ఉన్నది మీరే కాబట్టి, మీరే అన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కాబట్టే మీరే అని చెప్తున్నాం. అది అబద్ధం. చూసిన కళ్ళు ఒక్కొక్కసారి నిజాన్ని చూపించవు. నా భార్య తన శక్తినే నమ్ముకుంటుంది గాని మరో శక్తికి ఆశపడదు. అలాంటి దురాశపరులం మేం కాదు. అవునన్న రుజువులుంటే కాదని ఎలా చెప్తారండి? శ్రీనివాస్ గారు, మమ్మల్ని ఇందులో ఇరికించడానికి ఎవరో కావాలనే చేశారనిపిస్తుంది. దొంగలు ఎన్నో రోజులు తప్పించుకోలేరండి, దొరుకుతారు, పట్టుకుంటాం. మీరు కాకుండా గుళ్ళో ఇంకెవరూ లేనప్పుడు ఇంకొక దొంగ ఎలా వస్తాడమ్మా? ఎవరండి? ఇక్కడేం చేస్తున్నారు? శివభక్తుల్ని బాబు. శివ దర్శనానికి చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయాను. ఉన్నాడు. మేం కాక మాతో పాటు ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఎవరండి? రాత్రి ఏదో అలికిడి వినిపిస్తే లేచానక్షరా. అపర్ణ అక్కడే నిలబడుంది.
పిలిచాను గాని పలకలేదు. నేనే వెళ్ళి పట్టుకుంటే అప్పుడు తేరుకుని చూసింది. ఏంటి అని అడిగితే ఏమైంది చిన్నబావా అని నన్నే అడిగింది. తన ప్రాబ్లం వల్ల పరధ్యానంలో ఉందేమోనని వెళ్ళి పడుకోమన్నాను. వెళ్ళి పడుకుంది. అప్పుడే ఒక సాధువుని కూడా చూశాను అక్షర. నువ్వు ఎవరు అని అడిగాను. శివభక్తుణ్ణి, శివదర్శనం కోసం చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయానండి, కొంచెం దూరంగా పడుకుంటాను, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను అని అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది, అతను భక్తుడు కాదు, అతనే అప్పుకి వశీకరణం చేసి ఆత్మలింగాన్ని కాజేసిన దొంగ అని. సార్ చెప్పింది కరెక్టే మేడం. ఎవరో సాధువులో ఉన్న వ్యక్తే ఆ పొగొచ్చే ముందు మా వైపు వచ్చాడు. విన్నారు కదా, నిజం ఇది. మాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఈరోజే ఉత్సవాలు ప్రారంభించాలి. 24 ఏళ్ల తర్వాత ఆత్మలింగ ప్రతిష్టకు అనుకూలమైన గడియలు సరిగ్గా 7వ రోజు రాబోతున్నాయి. ఇప్పుడేమో ఆత్మలింగం లేదు. మీరు ఉత్సవాలు ప్రారంభించండి. ఆ ఆత్మలింగం ఎక్కడున్నా వెతికి సమయానికి తీసుకొస్తాను. మీకేమీ అర్థం కావట్లేదండి. ఉత్సవం ప్రారంభించడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తాం. ఏ కారణం చేతనైనా దీపం కొండెక్కిందనుకో, ఆత్మలింగాన్ని తెచ్చినా ప్రయోజనం ఉండదు, ప్రతిష్ఠ జరగదు. ఇన్నేళ్ల మా కళ వృధా అయిపోతుంది. దీపం కొండెక్కేలోపు ఆత్మలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించాలి. ఎక్కడుందో కూడా తెలీదు. ఉత్సవాలు ప్రారంభించమంటున్నారు, అది సాధ్యమేనా? భలే చేశారు కదమ్మా, నాది బాధ్యత అన్నారు, ఇదేనా? శ్రీనివాస్ గారు, తను బాధ్యతని ఎప్పుడూ తప్పదు. తన భర్తగా తన బాధ్యతని నా భుజాన వేసుకుంటున్నాను. 7వ రోజు ప్రతిష్ఠ జరగడానికి అన్నీ సిద్ధం చేసుకోండి. అఖండ దీపం కొండెక్కక ముందే ఆ ఆత్మలింగం ఎక్కడున్నా వెతికి తెచ్చి ప్రతిష్ఠ చేయిస్తాను. మీకు మా మీద ఉన్న అనుమానాన్ని పోగొట్టుకుంటాం. కలెక్టర్ గారి మాటగా మాటిస్తున్నాను. అక్షర ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పదు, తప్పనివ్వను. అయ్యయ్యో, మీ మీద అలాంటి అనుమానం ఏమీ లేదు బాబు. పోయినసారైనా ఆత్మలింగం ఉంది, ఈసారి అది కూడా లేదని మేం బాధపడుతున్నాం. ఆ బాధే ఇలా మాట్లాడిస్తోంది. శ్రీనివాస్ గారు, వీళ్ళని నమ్ముదామండి. తెస్తే తప్పకుండా నమ్ముదాం పూజారి గారు, గుండెల్లో పెట్టుకుందాం. అదే జరుగుతుంది. మీరు అఖండ దీపం వెలిగించి ఉత్సవాలు ప్రారంభించండి. కలెక్టర్ గారు, బుజ్జమ్మ గారు, మీరు మా కోసం వచ్చారు. ఒక లెక్కను చూస్తే మీరు మా ఊరి అతిథులు. మీ చేతనే అఖండ జ్యోతిని వెలిగిద్దామనుకున్నాం. మీరే వెలిగించండి. వద్దులేండి. వెలిగించండి అమ్మా. మీది ఏ తప్పు లేకపోతే అది వెంటనే వెలుగుతుంది. ఎందుకోసమైనా వెలిగిద్దాం. పదండి అత్తయ్య గారు, వెలిగిద్దాం, పదండి. శివయ్య, మీకు తెలుసు, నిజమేంటో మా నిజాయితీ ఏంటో అదే చూపించండి. శ్రీనివాస్ గారు, శివయ్య చెప్తున్నాడు, నమ్మాలండి. ఆత్మలింగం రాకతో పూర్తిగా నమ్ముతారు. నమ్ముతారండి. ఇది అక్షర సత్యం. సంతోషంగా మీరు పూజలు చేసుకోండి. ఆనందంతో ఆత్మలింగంతో వస్తాం. పదండి.
అలా జరిగిందా నీలంబరి గారు? మీ కొండవీడు గ్రామానికి కూడా అక్షర ఎంటర్ అయ్యి మీకు ఎంటర్ ది డ్రాగన్ చూపించిందా? ఆ అక్షరను ఏం చెయ్యలేకపోతుండాం, ఏ విధంగానూ ఇరకాటంలో పెట్టలేకపోతుండాం. ఛే, చిరాకు పడితే పనులు జరగవు పెద్దమ్మా. ఇంకేం చెయ్యాలి? రాజ్యం వస్తోంది. కారాపు. ఏయ్, ఎవర్రా? మీరా? ఎలా ఉన్నారు రాజ్యమత్తయ్య? సంతోషంగా ఉన్నాను. గుడికెళ్ళొస్తున్నాను. ఏందో ఆ శుభవార్త రాజ్యం వదినా. అపర్ణ ప్రెగ్నెంట్ వదినా. అది శుభవార్త కాదులే. వారసుడు పుడితేనే అశ్విన్కి ప్రాణగండం తప్పుతుందని ఒక స్వామీజీ చెప్పారు. నా కొడుకుని దక్కించుకోవటం కోసం వారసుడు పుడితేనే ఇంటికి తీసుకురమ్మని అపర్ణను పంపించేశాను. అక్షర ఏమనలేదా? అనకుండా ఉంటారా? నేను వింటానా? నాతో పోరాడలేక చివరికి వెళ్ళిపోయారు. అసలిప్పుడు నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. దేనికి? దేనికేంటొదినా? అశ్విన్ గండం పోవాలంటే ముందు వాడికి ఇంకో పెళ్లి చెయ్యొద్దు. అప్పుడు అమ్మాయి రేష్మియే కదా. ఒకసారి మనం అనుకున్నది అదే కదా. అదే గాని అపర్ణను పంపించేసి మీరైతే పెద్ద తప్పు చేసుండారు. కరెక్ట్గానే చేశానే. ఎలా అవుతుంది రాజ్యమత్తయ్య? ఆడపిల్ల అపర్ణకు పుడుతుందని మీకు కరెక్ట్గా తెలుసా? ఒకవేళ కనుక మీ టైం బాగోలేక రేపు తనకి మగబిడ్డ పుడితే మీ కోడలిగా అపర్ణే మళ్ళీ రాదా? పాయింటే. పంపించి చాలా పొరపాటు చేసుండారు. ఇంట్లోనే ఉంచి తెలుసుకోవాల్సింది. కాకపోతే ఎప్పటికీ మించిపోయింది లేదు. అశ్విన్ని మీరు మాయ చేసి పని అయ్యేలా చెయ్యొచ్చు. ఎలా? చెప్తా. ఇది ప్లాన్. ఇలా చేసుండాల్సిందే. ఇప్పుడే వెళ్ళి చేయండి. పుట్టేదెవరో ముందే తెలిస్తే ఆ తర్వాత చేసేదేంటో మనం చెయ్యొచ్చు. వెళ్ళండి. వస్తాను. గ్రిప్ మళ్ళీ దొరుకుతుంది. అసలు ఆత్మలింగాన్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? చెప్పానుగా అక్షర, నా అనుమానం వాడి మీదే. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడో కనిపెట్టాలండి. ఆత్మలింగాన్ని మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ మనం తీసుకురావాలి. ఆత్మలింగం దొరికితే కాని మన మీద పడ్డ నింద పోదు. పోతుంది అత్తయ్య గారు. అది నిందే నిజం కాదని నిరూపణ కూడా అవుతుంది. మీరు బాధపడకండి. ఏమైందండి? బ్రేకులు పడట్లేదు అక్షర. ఏమండి? జాగ్రత్త. మనకే ఎందుకు ఇలా జరుగుతోంది? జాగ్రత్త అరవిందా. శివయ్య, ఏమండి?
జాగ్రత్త. శివయ్య శివయ్య కాపాడు, శివయ్య కాపాడు, శివయ్య శివయ్య కాపాడు. శివయ్య కాపాడు. అత్తయ్య గారు పిల్లలు అరవిందన్న బ్రేక్స్ పడ్డాయా? బ్రేక్స్ పనిచేస్తున్నాయమ్మా. అమ్మయ్య అమ్మయ్య, ఆ పరమేశ్వరుడే మనల్ని కాపాడాడు. అవునత్తయ్య గారు, లేకుంటే ఊహించడానికి కూడా భయంగా ఉంది. అంతా ఆ శివయ్య దయే. అరవింద, కాస్త మెల్లగానే వెళ్ళు. అలాగే అమ్మా. ఓం నమః శివాయ. ఆ ఆత్మలింగం ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో త్వరగా తెలుసుకో క్షుద్ర. ఆ ఆత్మలింగం నా చేతికి రావాలి. నేను సీఎం కావాలి. త్వరగా కనిపెట్టు, కనిపెట్టు. ఓం హ్రీం ఓం తత్ఫః. ఓం నమః శివాయ. హ్రీం ఓం తస్మాయ నమః. ఓం ఫట్ తత్ఫః. ఓం ఫట్. తెలుస్తుంది, తెలుస్తుంది. అమ్మయ్య, ఇంటికి వచ్చేసాం. పదండి. ఓం నమః శివాయ. నువ్వే అన్నావా? అవును బుజ్జి మమ్మీ, మనల్ని సేవ్ చేసిన శివయ్య కదా, అందుకే తలుచుకున్నా. ఓం నమః శివాయ. ఆత్మలింగం ఎక్కడుందో తెలిసింది. ఆ, ఎక్కడుంది? ఒక ఇంట్లోకి వెళ్ళిందయ్యా. అది నాకు తెలుస్తుంది. మరి ఆ ఇంటికి వెళ్ళు. ఎలాగైనా తీసుకురా క్షుద్ర, తీసుకురా. వెళ్తా, తెస్తా. వాడెక్కడున్నాడో త్వరగా తెలుసుకోవాలండి. అవునా అన్న, కనిపెట్టండి. వాణ్ణి నేను చూశాను కదా, వెళ్ళి పెయింటింగ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తాను. వాడి బొమ్మ గీయిస్తాను. మంచి ఐడియా అండి. త్వరగా వెళ్ళి తీసుకురండి. వాడి బొమ్మ గీయిస్తే వాడిని పట్టుకోవటం ఇంకా సులువవుతుంది కదమ్మా. అవునత్తయ్య గారు. ఆత్మలింగం కూడా దొరికిపోతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.